వైనాడ్ హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. విశాఖలోని సింహాచలం కొండ చుట్టూ ఎప్పుడైనా అదే పరిస్థితి రావచ్చన్న అనుమానాలు చాలా రోజులుగా ఉన్నాయి. మధురవాడ, పెందుర్తి, ఆరిలోవా, వేపకుంట, గాజువాక లాంటి అనేక ప్రాంతాల్లో కొండల మీద జనం నివాసాలుంటూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. జలమార్గాల్ని వాళ్లు మూసేసి కొండల్ని నివాసాలుగా మార్చేశారు. వైనాడ్ తర్వాత విశాఖలో ఎప్పుడైనా ఉపద్రవం ముంచుకు రావచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితులపై ఏబిఎన్ ప్రతినిధి నాయుడు గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వందల మంది కొండ చర్యలు విరిగిపడి మృతి చెందారు. అనేక మంది గల్లంతయ్యారు. అటు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, నిత్యం ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. విశాఖ లాంటి మహానగరంలో కూడా ఇలాంటి ప్రమాదం పొంచి ఉందా? కొండల చుట్టూ వేల నివాసాలున్న ప్రజల పరిస్థితి ఏంటి? గతంలో ఇక్కడ ప్రమాదాలు జరిగాయా? విశాఖ ఏజెన్సీలో కూడా ఇలాంటి ప్రమాదాలే జరిగి ఉన్నాయా? ఈ విషయాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ అందించబోతుంది. విశాఖపట్నం అనేది అభివృద్ధి చెందుతున్న నగరం. ఈ నగరంలో పేద మధ్యతరగతి కుటుంబాలు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి పనుల కోసం అనేక మంది జీవిస్తున్నారు. అయితే సామాన్య ప్రజలకి, పేదవాళ్ళకి ఇల్లు అనేది చాలా కష్టం. అందుకోసమనే సింహాచలం కొండ కావచ్చు, నగరంలో అనేక ప్రాంతాలు, అటు కంచరపాలెం కావచ్చు, బర్మా క్యాంప్ కావచ్చు, ఇటు విశాఖపట్నం నుండి పెదగదిల నుంచి సింహాచలం వరకు కావచ్చు, అలాగే అటు వేపకుంట ప్రాంతం, ఆరిలోవా, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇదే తరహాలు కొండల మీద చిన్న చిన్న ఇల్లు వేసుకొని వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ వెనకాల ఆల్రెడీ బౌల్డర్స్ కానీ ఇవి కానీ ఉన్నాయి. ఇక్కడ సింహాచలం కొండ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ సింహాచలం దేవస్థానం ఒక వాల్ నిర్మించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అది సేఫ్టీ కోసం కావచ్చు, వాళ్ళ స్థలం ప్రొటెక్షన్ కోసం కావచ్చు, ఇలాంటి చోట్ల చాలా చోట్ల వాల్ నిర్మించింది. అయితే ఇవే కాకుండా అసలు ప్రమాదాలు జరగడానికి, ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదాలు జరగడానికి కేవలం వర్షాలు అనేవి కంటిన్యూటీగా పడితే ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి ఈ ప్రాంతంలో చూడొచ్చు. ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఈ పక్కనే. ఇల్లు వెనకాల భారీ బౌల్డర్స్ అనేవి మనకి ఆల్రెడీ కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా వర్షాలు కంటిన్యూగా పడినట్లయితే ఒకప్పుడు ఇక్కడ వరకు కూడా ఈ కొండ ఉండేది, అలా 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 పడుతూ, ఎందుకంటే ఇల్లు నిర్మాణం కొండ అంచులు ఉండేది, అలా పడుతూ 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 ఇంత మేర వర్షాలకు పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ పైన భారీ బౌల్డర్స్ ఉన్నాయి. ఈ రైట్ సైడ్ మనం చూస్తే భారీ బౌల్డర్స్ అనేవి పైన ఉన్నాయి. ఎప్పుడైనా వర్షానికి పడి ప్రమాదం జరిగి అయితే వీళ్ళు ఇక్కడ ఒక వాల్ నిర్మించుకున్నప్పుడు కూడా భవిష్యత్తులో వీటి వలన ప్రమాదం ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఇక్కడ జీవన విధానం వీళ్ళు సాగాలి, అద్దెలు కట్టుకొని ఉండలేరు కాబట్టి బయట ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు కొనుక్కోనో లేకపోతే ఆక్రమించుకోనో నివాసాలు ఉంటున్నటువంటి పరిస్థితి ఏళ్ళ తరబడి. కుటుంబ జీవితాల కోసం ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల విశాఖపట్నం నగరంలో అనేక ప్రాంతాల్లో కొండల మీద నివాసాలు ఉన్నాయి. వాళ్ళందరి పరిస్థితి కూడా వర్షాలు పడితే ఇదే. ఈ పక్కన ఉన్నటువంటివన్నీ కూడా వర్షానికి పడినటువంటివి. అయితే ఎప్పుడైనా ఒకసారి క్లౌడ్ బరస్ట్ అనేది జరిగింది అంటే ఖచ్చితంగా ఒకసారిగా హెవీ ఫ్లో వస్తుంది. ఆ హెవీ ఫ్లో కారణంగానే నీరు నిలవడానికి ఇట్లా ఆస్కారం ఉంటుంది. ఈ మధ్యలో మనకి కురిసినటువంటి వర్షాలకి ఇక్కడ మనం ఒకసారి చూడవచ్చు, చిన్న తడి కనిపిస్తుంది మనకి. ఈ ప్రాంతం ఇక్కడ ఒక చిన్న తడి మనకి కనిపిస్తుంది, చూసారా? ఒకప్పుడు ఈ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలకి ఈ పైనుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఇలా కిందకి వెళ్ళేది. ఈ పైనుంచి బండరాలు కావచ్చు, చిన్న చిన్న రాళ్ళు కావచ్చు కొట్టుకొచ్చేది. అయితే ఇప్పుడు నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు వాటర్ మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి పడి ఇళ్ల మీదకి రాళ్ళు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలోనే ఇప్పుడు పెదగదిలు అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఇలాగే ఒక స్లైడ్ పడి ఒక ముగ్గురు చనిపోయారు. ఆ ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది ఏంటి అనే విషయాలను మీకు అక్కడికి వెళ్ళి నేరుగా చూపిస్తాం. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో చూస్తే ఒకప్పుడు ఆ కొండపై నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఇలా ఇదే ఫ్లోలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఖాళీ ప్రదేశం ఉందా, ఇదే ఫ్లో నుండి ఇలా వచ్చేది. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా పెద్ద వరదలు, పెద్ద వర్షాలు, అంటే సాధారణ వర్షాలు వస్తే ఇక్కడ ప్రజలకు కానీ వీళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం కూడా చూడొచ్చు, ఇంటి పైన పెద్ద స్లైడ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఖచ్చితంగా ఈ ప్రమాదం అనేది పొంచి ఉంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మాత్రం భారీ వరదలకు ఆస్కారం ఉండదు, కానీ వాటర్ ఫ్లో కానీ రాళ్ళు కానీ రావడానికి అయితే ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారో, ఈ నిర్మాణాలు కట్టుకున్న వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇప్పుడు మనం కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు మీరు ఇక్కడ ఉండేటప్పుడు వరదలు లేకపోతే గడ్డలు వచ్చే మీ ఇంటి ముందు నుంచి భారీ, ఇప్పుడు అప్పుడు భయం వేసేది, ఇప్పటికీ ఆ భయం ఉందా మీకు? పాములు, జెర్లు, తేళ్ళు అన్నీ వచ్చేస్తున్నాయి, ఒకటి కాదు. జలగలు
ఇప్పటికీ మా లోపలికి వచ్చేస్తాను గొంగల పురుగులు. రోజు వర్షం వస్తే వర్షం వస్తే మాత్రం పెద్ద పెద్ద పొడవుగుంత జెర్లు అవి లోపల కూడా వచ్చేస్తాయి, జలగలు వచ్చేస్తాయి, మరి జెర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు నీళ్లు ఇప్పుడు ఎప్పుడైనా నీళ్ళు వచ్చి కొండ నీళ్ళు కూడా వచ్చేస్తాయి. ఆ కొండ మీద నీరంతా ఇటే పడుతుంది, ఇటే పడుతుంది. చాలా మీరు ఇప్పుడు అంత భయం ఉంది కానీ మరి ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టుకున్నారు? మరి ఉండడానికి ఇది లేని మరి ఏడు చేస్తాం బాబు. ఏదో దేవుడు కృప వల్ల ఏదో పాక పందిరి వేసుకొని వాళ్ళకి ఉన్నాము. వచ్చినప్పుడు ఇక్కడ కొండ మీద అప్పుడు వరదలు భారీగా వచ్చి ఇప్పటికి వస్తున్నాయా? ఇప్పటికి వస్తున్నాయి బాబు భారీ వరదలు. కాకపోతే ఇది గడ్డన గుంజి మేము ఎక్కడ అద్దెలు కొట్టుకోలేము. వచ్చినా ఇక్కడైనా వచ్చినా ఇక్కడ ఇంకంత తప్ప మాకు తావేం లేదు. సరే, ఇది అప్పుడు చూస్తున్నాం మనం. చాలా మంది ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు తప్పదు, వాళ్ళ అవసరాల బట్టి లేకపోతే సందర్భాన్ని బట్టి బయట ప్రాంతాలకు వెళ్ళలేరు, నగరానికి దగ్గరగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కష్టమైన నష్టమైన వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా సో ఇంట్లోకి పాములు తేళ్లు వచ్చినా సో అదే భయంతో ఇక్కడ అంతా కూడా కొండవాళ్ళ ప్రాంతాల్లో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇది ప్రాంతంలో ఉన్నాం. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతంలోనే భారీ వర్షాలకి గోడ కూరి అంటే ఒక ల్యాండ్ స్లైడే దాదాపుగా జరిగింది. అంటే ఒక గోడ నిర్మాణం జరిగితే ఆ పైనంతా పడి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు చనిపోవడం జరిగింది. అయితే తర్వాత కాలంలో ఇప్పుడు మనం చూస్తున్న వాల్ ఏదైతే ఉందో సో ఇది రోజు రోజుకి వర్షాలకి పూర్తిగా కొట్టుకుపోవడంతో ఈ పైన ఉన్న ప్రాంత వాళ్ళందరూ కూడా రావడానికి ఇబ్బంది పడడంతో ఒకసారిగా కూడా దీన్ని జీవీఎంసీ ఆధ్వర్యంలో సుమారుగా 80 లక్షల రూపాయలతో దీన్ని అంతటినీ కూడా నిర్మించడం జరిగింది. అప్పుడు భారీ ప్రమాదం జరిగింది, సుమారుగా 4 చనిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, వెళ్తే మాట్లాడదాం. అమ్మ, అప్పుడు ఇక్కడ ఏం ప్రమాదం జరిగింది, ఎంతమంది చనిపోయారు? అదే గోడ కట్టారు బాబు. గోడ కడితే ఆ గోడ కంటే పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షం రావడంలోనే ఏటైందంటే గోడ పడిపోయింది. పడిపోతే 4 చనిపోయారు బాబు. అమ్మ, మనవడు, భర్త, భార్యలు 4 చనిపోయారు బాబు. చనిపోయిన కానీ ఇంకా అదే ఆ బిట్ట అలాగే ఉండిపోయింది బాబు. చాలా అవి వస్తాయండి. ఇప్పుడు గోడ కట్టారు, ఇంత ముందు భయం ఉండేదా? వర్షం ఉండేది బాబు. 3 మంది పడిపోయేవారు, బండ్ల మీద వస్తే పడిపోయేవారు, ఆటో మీద వస్తే పడిపోయేవారు, మామూలుగా వస్తే పడిపోయేవారు. ఇక్కడ వరకు నాగేసేది. నాగితే అప్పుడు అందరం కలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అవన్నీ చేసి 15 రోజులకు ఒకసారి వెళ్ళి వాళ్ళని గోడ కట్టమని బతిమలాడి అప్పుడు ఆ బాబు కట్టించారు. చూడొచ్చు, ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు భారీ ప్రమాదం జరిగింది, 4 మృతి చెందారు. సో ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా వెళ్ళే మార్గం ఇదే. సో ఇప్పటికి కూడా కొంతవరకు ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో కొంతవరకు జీవీఎంసీ వాల్ నిర్మించింది. అయితే ఈ మధ్య జరుగుతున్న తరచూ ప్రమాదాలు వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైనా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడైనా అవసరమైతే ఆ ప్రాంతాల్లో వాల్ నిర్మాణం చేయడం కానీ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణం చేయడానికి కూడా జీవీఎంసీ అనేది ప్రతిపాదన చేస్తుంది. ఒకప్పుడు ఇక్కడే 4 ప్రాణాలు కోల్పోయారు. సో ఇలా విశాఖపట్నంలో సింహాచలం కొండ చుట్టూ కావచ్చు, అటు మధురవాడ, కంచరపాలెం, ఆరిల్లోవ, అలాగే వేపగుంట, పెందుర్తి అనేక ప్రాంతాల్లో కొండల మీద నిర్మాణాలు అనేవి ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పటికైనా సరే పాలకులు కానీ ప్రజలు కానీ ఖచ్చితంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉండే ప్రాంతాల్లో కానీ కొండ ప్రాంతాల్లో కానీ వాళ్ళు ప్రమాదాన్ని పొంచి ఉన్న జీవన వృత్తి కోసం అక్కడ నివాసాలు ఉండేటువంటి పరిస్థితి విశాఖ నగరంలో చాలా వరకు ఉంది. సో అధికారులు ఇప్పటికైనా సరే వాటిని గుర్తించి కొంతవరకు వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వగలిగితే ఎప్పుడైనా వర్షాలు కానీ ఇలా క్లౌడ్ బర్స్ట్లు కానీ భారీ ప్రమాదాలు వాటి వలన భారీ ప్రమాదాలు జరగకుండా కొంత జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం చూడొచ్చు. అయితే ఇటు హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఇటు కేరళలో జరిగిన స్థాయి ప్రమాదాలు లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా స్లైడ్స్ అయి జరిగి కొంతమంది అయినా చనిపోయే ప్రమాదాలు అయితే మాత్రం విశాఖపట్నంలో చాలా వరకు ఉన్నాయి. కాబట్టి అధికారులు అప్రమత్తం ఉండాలి, ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. విడుదల సంతోష్ నాయుడు, విశాఖపట్నం నుండి.